ఇప్పుడు మాకు ఒక ఫిక్స్డ్ శాలరీ పెట్టేశారు. డ్యూరింగ్ జగన్ గవర్నమెంట్ ఏం చేశారంటే నెట్ కానీ పిహెచ్డి కానీ సెట్ కానీ ఉంటే 35,000 ఇస్తారు, రెండు కలిపి ఉంటే 40,000 ఇస్తారని చెప్పి 110 జీవోని తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారం ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ అనమాట. దీనికి తోడు మరి మాకు ఇయర్ బై ప్రమోషన్స్ రావు, ఇంక్రిమెంట్స్ రావు, ఏమీ ఉండవు. కాబట్టి కన్సాలిడేటెడ్ పేగా అలా ఉండిపోయేది ఇంతవరకు. దీన్ని ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు ఏం చేశారు, మాకు ఎన్హాన్స్మెంట్ ఏమి ఉండదు ఆ శాలరీ అనే దానికి ఎవ్రీ ఇయర్ 1,000 పెంచుతాము అనేది ఒకటి ఉంది 110 జీవో ప్రకారం. ఏం చేస్తే 2 ఆర్టికల్స్ అనేవి ఎయిదర్ స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్, ఇండెక్స్డ్, పీర్ రివ్యూడ్ ఇలా పెట్టారు. 2 ఆర్టికల్స్ పబ్లిష్ చేయండి అని. ఆ 2 ఆర్టికల్స్ పబ్లిష్ చేయలేకపోతే మాకు వచ్చే జీతానికి మేము బ్రతకడమే కష్టం. 2 ఆర్టికల్స్ స్కోపస్లోనో ఇంకోటో పబ్లిష్ చేస్తే మొత్తం జీతం అంతా వాటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలా పబ్లిష్ చేస్తాం? ఆ లిటిగేషన్ పెట్టారు. సో ఏంటి, ఇక్కడ శాలరీ మాకు పెరగడం లేదు. 2006లో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. 12 నుండి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్సే. మాకు ప్రమోషన్ ఉండదు. ఓన్లీ సర్వీస్ గురించి కాదు సార్, సర్వీస్ కన్సిడర్ అవ్వాలంటే మా స్కేల్ అనేది పెరగాలి, జీతం పెరగాలి. అండ్ రెండోది మాకు ప్రమోషన్స్ ఉండవు. 8 ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన తర్వాత 9th ఇయర్ నుండి అసోసియేట్ అవుతారు. బట్ ఇప్పటికీ 15 సంవత్సరాలు చేసినా 20 సంవత్సరాలు చేసినా ఇక్కడ నుండి ఇలా రిటైర్ అయిపోలే తప్పించి మాకు ఎటువంటి ప్రమోషను ఉండదు. ఇది ఒకటి. అండ్ రెండోది ఆర్టికల్స్ లింక్ పెట్టి మేము చెప్పిన దాంట్లో పబ్లిష్ చేస్తేనే మా 1000 రూపాయలని వస్తుందని చెప్పి 3 ఇయర్స్ నుండి అసలు జీతమే లేదు. పీర్ రివ్యూయింగ్ 3 సంవత్సరాలు పడుతుంది మేడం. అసలు ఇప్పటి వరకు మాకు పెంచలేదు. ఆ జీవో ప్రకారం కూడా మాకు పెంచలేదు. నాకు పబ్లిషింగ్ కంపెనీ ఉంది, స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్ 4 ఉన్నాయి నా దగ్గర. మామూలుగా అందులో ఒక ఆర్టికల్ పబ్లిష్ అవ్వాలంటే మినిమం 3 సంవత్సరాలు పడుతుంది. పీర్ రివ్యూయింగ్ అంత ఈజీగా రాదు. ఒకవేళ మేము పాస్ట్లో ఏదైనా పబ్లిష్ చేసిన అది ఇప్పుడు స్కోపస్లో ఉండాలి కదా. సో అది కూడా ప్రాబ్లమ్. అంటే ఇవ్వకూడదు అన్నట్టు పెట్టేసి అంతే సార్. సో మా శాలరీస్ పెరగవు, మాకు ప్రమోషన్ రాదు. ఇంకా సర్వీస్ కన్సిడరేషన్ అంటారు కదా సార్, మేము సెంట్రల్ యూనివర్సిటీస్ అప్లై చేసుకుంటాం సార్. అవునవునవును. ఆ 1000 రూపాయలే ఒక సంవత్సరానికి. మళ్ళీ ఏంటి, అది ఎక్స్పీరియన్స్లో యాడ్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు మేము 9 సంవత్సరాలు వర్క్ చేసామనుకోండి, 15 సంవత్సరాలు వర్క్ చేసిన సెంట్రల్ యూనివర్సిటీస్ కేవలం 10 మార్కులే ఇస్తాయండి. 5 అబోవ్ ఇయర్స్కి 10 మార్క్స్ ఇస్తాయి. అంటే ఈచ్ 1 ఇయర్ 2 మార్క్స్ అనమాట. వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ శాలరీ సర్టిఫికేట్, ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నాయి కదండి, అక్కడ తమ్మిడికి పంచేవన్నమాట. నేను 4 సెంట్రల్ యూనివర్సిటీస్ నుండి డిస్క్వాలిఫై అయిపోయాను. ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ తెచ్చుకొని బికాజ్ సర్వీస్ కన్సిడర్ చేయక నేను డిస్క్వాలిఫై అయిపోయాను. సో నేననే కాదండి, మిగిలిన వాళ్ళు, ఐఎమ్ షేరింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఏంటి, మాకు వేరే చోట ఉద్యోగం రాదు. నువ్వు పెట్టవు, ఎవరిని పెట్టను. సో మేము ఇంక ఇలాగే లేబర్ కంటే దారుణం సార్. వాళ్ళకి కూడా 1500 2000 వస్తుంది. పోనీ అదే అయిపోయింది. ఇందాక మా సార్ చెప్పారు, చచ్చిపోయినా వీళ్ళ దగ్గర నుండి ఏమీ రాదు. అది చాలా దారుణం.